అందరికీ నమస్తే. నా పేరు వంశీ. హిరమ్ క్రియేషన్స్ అని చెప్పి కొత్త యూట్యూబ్ ఛానల్ తీసుకురాబోతున్నాను. ఎందుకు తీసుకొస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది? రైతులకు కానీ విద్యార్థులకు కానీ టెంపుల్ డెవలప్మెంట్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సరే, ఇవే అని కాకుండా ఇంటర్వ్యూస్ అయినా సరే, సినిమా సెలబ్రిటీస్ కానీ ఎంకరేజ్ చేయడానికి ఈ ఛానల్ ని నేను తీసుకొని వస్తున్నాను. రైతుల విషయంలోకి వస్తే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మనము ఎవ్వరికి భయపడము. ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంల కానుండి సరే, రైతులకు అన్యాయం జరుగుతుందంటే నేను అక్కడికి వస్తా, ఆ పాయింట్ రేజ్ చేసి ప్రశ్నించడానికి నేను ముందు వస్తా. రైతులు కూడా చాలా మంది ఏంటంటే భయపడుతున్నారు. ఈ భూమి ఇప్పుడు ఏదైనా ల్యాండ్ కబ్జాలు చాలా మంది చూసినా, ఎంఆర్ఓలు వీళ్ళందరూ తహసీల్దార్ల దాంట్లో మొత్తం చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, ఆల్రెడీ వాళ్ళు నోటీసులు ఇచ్చినా సరే, వాళ్ళ ల్యాండ్ అని చెప్పి పాస్బుక్లు ఎక్కినా సరే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి దీంట్లో. తెలంగాణలో ఏ మూలలు ఉన్నా సరే వాళ్ళ సమస్య, ఒకవేళ వాళ్ళు వీడియో రూపంలో మన ఛానల్ పంపించినా సరే, మన ఛానల్ నంబర్ కింద ఇస్తా, ఫోన్ చేయండి, డైరెక్ట్ నా పర్సనల్ నంబర్ ఇస్తా, ఆ నంబర్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో చేయండి. ఆ వీడియోని నా ఛానల్లో పోస్ట్ చేస్తా, ప్రజలందరికీ తెలియేలా చేస్తా. నేను నిరుద్యోగులకు కానీ ముఖ్యంగా టెంపుల్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ఎండోమెంట్స్లలో పోతున్నాయి టెంపుల్స్. కొన్ని టెంపుల్స్ ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది నడిపిస్తున్నారంట, మరి అట్లాంటివి గవర్నమెంట్ పోవాలా లేకపోతే వాళ్ళే నడిపియాలా అనేది కూడా నేను ఆ పాయింట్ రేజ్ చేస్తా. పక్క టెంపుల్స్ విషయంలో, రైతుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, ఇలాంటి విషయంలో మాత్రం అసలు తగ్గేదే లేదు. ఎవరున్నా సరే ఇదైతే 100%. ఇప్పుడు చాలా మంది కూడా భయపడి చెప్పలేకపోతున్నారు. అవి చెప్పుకొని నేను పర్సనల్ వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి అవి ఏంది కథ ఏందని చెప్పి ఆడ ఎమ్మెల్యే ఎవరున్నా సరే ఆ ఎమ్మెల్యే కాంటాక్ట్ అయితే మధ్యలో ఎవరిని పట్టుకోను, డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర పోతాం, ఎమ్మెల్యే దగ్గర కూర్చుంటాం, ఏం చేద్దాం. 100% న్యాయం జరిగేటట్టే నేను చేస్తా, ఎవరున్నా సరే అక్కడ. ఇప్పుడు రైతుల గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుందంటే, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మేము కూడా రైతులమే, మేము కూడా చూసినాం. ఇప్పుడు 50,000 పెట్టిండు పెట్టుబడి, వాళ్ళకి ఎంత వస్తాయి అన్నది అంచనా ఉండదు వాళ్ళకి. ఇప్పుడు వర్షాలు పడతాయి, వర్షాలకి ఇప్పుడు నష్టపరిహారం అని ఉంటది, అవి కూడా అందని వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యేలు వెనకాల ఎంపీలు వెనకాల తిరిగే వాళ్ళే ఉంటారు, వాళ్ళకి అందుతాయి. పంట నష్టాలు అయిన వాళ్ళకి మాత్రం అసలు అందవు. ఎందుకంటే నేను చాలా మందిని చూసినా, ఇవన్నీ చూసిన తర్వాతనే మేము ముందుకు వస్తున్నా. నేను ఇది మీరు అందరు గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోరి, ఇది నా విజ్ఞప్తి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, రైతుల విషయంలో కానీ, టెంపుల్స్ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే, సినిమా సెలబ్రిటీలో అయినా సరే, నేను ఇంటర్వ్యూలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. మరిన్ని వీడియోలు నేను మన దాంట్లో ఛానల్లో పెడతా. ఉంటా అండి. థ్యాంక్ యూ.